మోర్ డివోషన్లోకి వెళ్ళిపోయాను సార్. ఓకే. మోర్ ఇంటూ డివోషన్. ఎందుకంటే నా డ్యూటీస్ అయిపోయినాయి. నా 3 పిల్లలు సెటిల్ అయిపోయారు. 4 మనవాళ్ళు, మనవడు మనవరాళ్ళు 4. సో మీ వారసులు ఎవరు లేరు ఇండస్ట్రీ? దీంట్లో లేరు. 4 ఇంజనీర్లు, 2 డాక్టర్లు. నాకున్న 3 కొడుకులు, 3 కోడళ్ళు. నాకు ఇంకేం లేదు. నాకు ఇప్పుడు ఏంటి, ఇంకా నేను తీసుకెళ్లేది ఏం లేదు. నా డ్యూటీస్ కూడా లేవు. నేను ఫస్ట్ నా పిల్లల్ని చదివించటం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం, అంతవరకే నా బాధ్యత. తర్వాత నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాది. అది అయిపోయింది. ఇంకా నేనేంటి ఏది చేసినా సో మొత్తం భగవంతుడికి ధ్యానంలో. భగవంతుడు ధ్యానం కాదు సార్. మనం ఇక మన స్వలాభం చేయకూడదు. సొసైటీకో లేకపోతే ఏదో ఒకటి చేతనం చేయాలి. సత్వగుణంలోకి వెళ్ళాలి. ఇది కాదు లైఫ్ అనేది, ఇది కాదు. సో దానికి వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్లో నడుచుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తానో ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ మార్గం వైపు వెళ్తున్నా. ఓకే. అందువల్ల నాకు అందుకని సినిమాలు కూడా మానేశాను. సినిమా తీయటం కూడా పెరిగిపోయింది, గ్యాంబ్లింగ్లోకి అయిపోయింది. ఇవాళ సరే సార్ నేను తీయట్లేదు. సురేష్ బాబు ఎందుకు తీయట్లేదు అంటే అరవింద్ గారు ఏంటి, రవికిషోర్ గారు అంత ప్యానిక్, ఆయన మానేశాడు. ఎందుకు మానేశాడు? కానీ బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఒక దెబ్బ పడితే ఎవరైనా సరే, ఇప్పుడు దత్తు గారు చేశారు చెప్తున్నా, ఆ శక్తి సినిమా లక్కీగా అల్లుడు వచ్చాడు, చిన్న సినిమా హిట్ అయింది, కూతుర్లు వచ్చి తీసుకున్నారు కాబట్టి వెళ్తుంది చెప్తున్నా. ఎందుకంటే చేయలేము సార్, అలా అయిపోయింది. నటించడానికి వెళ్ళాం అనుకోండి, అసలు ఏముందో తెలియదు, తీసుకెళ్ళి ఆ క్యారవాన్లో పడేస్తారు. కూర్చోవాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు, మైండ్ ఖాళీ కూర్చొని తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? అందుకని వద్దు. నాకు బ్రెడ్ బటర్ కాదు, ఎవరికో ఇంకోటికి ఉపయోగపడుతుంది కదా బ్రెడ్ బటర్, అందుకని అది కూడా మానేస్తాను. ఓకే. చేస్తా, ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా చేస్తే డబ్బులు కూడా తీసుకోండి. ఎప్పుడో ఉన్నప్పుడే 5 సంవత్సరాల క్రితం తీసుకోండి, ఏదో చారిటీకి చేస్తాను. ఓకే. అది ఒక సాటిస్ఫాక్షన్. కనీసం నేను వర్క్ చేస్తే ఆ డబ్బు ఏదో అనాథాశ్రమానికి వెళ్తుందో వాళ్ళకి చెప్తాం, మీరు అక్కడ ఇచ్చేయండి, వీళ్ళకి ఇచ్చేయండి. నాకు సాటిస్ఫాక్షన్ అంతే. బియాండ్ ఏంటి సార్, ఎంత కావాలి నాకు? ఓ మనిషికి ఎంత కావాలి? భగవంతుడి ఎక్కడ పరిగెత్తుంటే వేర్ యు ఆర్ ఎండింగ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం అటు మరి ఇండస్ట్రీ ఒంటరి అని కాదు, కొంతమంది ఉన్నారు కానీ అంటే ముందుకు రావట్లేదు మీలాగా. ఇప్పుడు మీలాగా ముందుకు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు లేరు. మనకెందుకు అనేది ఎక్కువ. ఇప్పుడు నన్ను నా వైఫ్ ఇలా వెళ్తున్నానంటే ఇది చేస్తుంది, నీకెందుకు. సో ఇప్పుడు మీరు ఒంటరిగా మీరు ఇది మొదలుపెట్టారు. సో మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఇది మనది అనుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడున్న కమిటీ కూడా అందరూ ఇది ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలని వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టుకొని సుప్రీం బాడీ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఉనికిని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా అందరూ ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఏం లేదు సార్, మీ ద్వారా రైటప్ వెళ్తే ఆలోచన వస్తుంది. అరే మన బాధ్యత అనేది మీరు ఎత్తి చూపించమని నేను అడుగుతున్నాను సార్. ఈ పాయింట్స్ని ఎత్తి చూపించి మీ డ్యూటీలు, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా వెళ్తుంది, వాళ్ళు చూస్తారు. చేస్తే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తే ఇక్కడ ఈ పని లేదు కదా సార్. నేను సబ్మిట్ చేసి తిరిగిన ఈ 3-4 నెలల నుంచి. మీరు అన్నట్టు నిజమే, గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్న ఈ ఎలక్షన్ అడావుడు కానీ ఏదైనా కానీ, ఎలక్షన్ ఇప్పుడు అనుకోండి సార్, 4 నెలల నుంచి ఆఫీసరు పంపించిన దానికి ఎందుకు రాలేదు అనేది కూడా ఇంత ఫాలో అప్ అయినా కూడా, అంటే పోనీ ఎక్కడో ల్యాబ్స్ ఉంటుంది సార్, అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళాను, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను. నేను అన్నాను చివరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర కూడా వెళ్తాను. ఇప్పుడైతే ఎలక్షన్ అనుకోండి, చేస్తే నాకు సాటిస్ఫాక్షన్.